నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, మీకు మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మా రిఫ్లెక్షన్కు లేదు. ఒక సమాచారం ఇవ్వాలే, అందరినీ తొందరగా నమ్మకండి. మన పిల్లలు కాలేజీకి వెళ్తే సాయంత్రము వాళ్ళని కూర్చుండబెట్టి ఒక 15 నిమిషాలు అడగండి యోగక్షేమాలు. ఎట్లున్నది మీ కాలేజీ, ఎవరిదైనా ప్రవర్తన ఎట్లున్నది, ఏం సంగతి, ఎవరైనా ఫోటోలు తీస్తున్నారా చాటుమాటుగా, ఇవన్నీ అడగండి. ఆ ఉద్దేశంగా మిమ్మల్ని అలర్ట్ చేయడానికి మాత్రమే ఈ వార్త చదువుతున్నాను. 180 మంది బాలికలను వేధించి 350 అశ్లీల వీడియోలు వాడు చూపించిండు. మహారాష్ట్రలోని దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు దాదాపు 180 మంది బాలికలను లైంగికంగా వేధించి 350 పైగా అశ్లీల వీడియోలు చిత్రీకరించాడు. భాజపా ఎంపీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అతన్ని అరెస్టు చేశారు. వేరే ఎవడు ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. అక్కడ ఉన్నది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి, బీజేపీ ఎంపీ దృష్టికి వెళ్ళింది కాబట్టి ఆయన ఫిర్యాదుతోటి ఇమీడియట్లీ అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరత్వాడ నగరానికి చెందిన మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అనే యువకుడు, పేరుతోటి తెలుస్తున్నది కదా మీకు ఏ మతానికి సంబంధించినాడో అట్లున్నారు, బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. ఆ తర్వాత మాయమాటలు చెప్పి వారిని ముంబై, పూణేలకు తీసుకెళ్లేవాడు. అక్కడ వారి అశ్లీల వీడియోలు చిత్రీకరించేవాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియోలను ఉపయోగించి బాలికలను బ్లాక్మెయిల్ చేయడంతో పాటు కొన్నిటిని ఆన్లైన్లో కూడా షేర్ చేశాడు. ఒక వినతి పత్రం ద్వారా రాజ్యసభ ఎంపీ అనిల్ బోండేకు విషయం తెలిసింది. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిట్ ఏర్పాటు చేసిన దీనిపై దర్యాప్తు చేపట్టకపోతే ఎస్పీ కార్యాలయం ముందు నిరసనకు దిగుతానని ఆయన హెచ్చరించిండు. ఈ క్రమంలోనే పోలీసు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడిని 7 రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. నిందితుడి మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వందల కొద్ది అసభ్యకరమైన వీడియోలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఆ వీడియోలను ఎవరికైనా షేర్ చేశాడా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ సెల్ సాయంతో ఆన్లైన్లో షేర్ అయిన వీడియోలను తొలగించే చర్యలు చేపట్టారు. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది! వీడు అలియాస్ తన్వీర్, వీడు చేసినటువంటి ఘనకార్యం ఆడపిల్లలను లొంగ తీసుకోవడం, వీడియోలు తీయడం, ఆ వీడియోలు షేర్ చేయడం, భయపెట్టడం, ఇటువంటి పనులు చేస్తున్నాడు. వేరే ప్రాంతాల్లో సాధ్యమవుతుందా? వేరే దగ్గర ఇటువంటి ఘటన జరిగి ఫిర్యాదు చేస్తే పట్టించుకుంటారా? వేరే రాష్ట్రాలలో అక్కడ ఏంటంటే బీజేపీ అనుబంధమైనటువంటి ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అధికారులు, రాజ్యసభ సభ్యుడు ఆయన ఎంపీ హోదా, ఆయన గట్టిగా హెచ్చరించిండు. మీరు ఒకవేళ పట్టించుకోకుంటే ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేస్తానన్నతో పోలీసులు దొరకబట్టారు వాడిని. మన దగ్గర అయితే రెడ్ కార్పెట్ వాడికి, వాడు దొరుకుతాడు. అసలు హాయిగా ఎక్కడే ఉంటాడు వాడు, ఎక్కడికో పంపిస్తారు వాడికి. ఇంత దుర్మార్గమైన చర్యలు. అందుకే ప్రేక్షకులారా, మీ పిల్లలను మీరు స్కూలు నుంచి, ఒక కాలేజీ నుంచి రాగానే అడుగుండి. రోజు ఒకవేళ హాస్టళ్ళల్లో ఉంటే ఫోన్ చేయండి, ఎట్లా ఉంది పరిస్థితి, చదువు ర్యాంకులు రావాలని పెట్టుకోకండి. ఆడపిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల మీద ఉన్నది. ఉపాధ్యాయులు పట్టించుకోకుండా మీ బాధ్యత. రోజు ఫోన్ చేయండి ఒకసారి, రోజుకొకసారి. అమ్మ ఎట్లున్నది, మీ కాలేజీలో ఎట్లుంది, హాస్టల్లో ఎట్లున్నది, వసతులు ఎట్లున్నాయి, ఎవడైనా మిమ్మల్ని ఏమైనా ఫోటోలు తీస్తున్నాడా, భయపెట్టాలని చూస్తున్నాడా, నిర్భయంగా చెప్పమానండి. ఫలానా వాడు చేస్తున్నాడంటే వాడిని దొరకబట్టించండి పోలీసులకు. హాస్టల్లో పెట్టినాం కదా, పెద్ద కాలేజీ కదా, అది హాస్టల్ కదా, ఏమవుతుందని నిశ్చింతగా ఉండకండి. గంజాయి వనాలు ఉన్నాయి, ఈ గంజాయి మొక్కలను మొత్తం నాశనం అయిపోయేదాకా చూడాలి మనం. ఇటువంటి దుర్మార్గులు ఉన్నారు. ఆడపిల్లలంటే వాళ్ళను లొంగ తీసుకునేటువంటి తత్వం, లవ్ జిహాద్ లాగా ఇది కూడా. కాబట్టి నిత్యం మీ పర్యవేక్షణలోనే పిల్లలు ఉండాలి. ఆడపిల్లలు డే స్కాలర్స్గా పెట్టుకుంటే వెహికల్ ఏర్పాటు చేయండి పిల్లలకు. హాస్టల్లో ఎందుకు మీ పిల్లలు చదువుకోలేదు? చిన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు కలెక్టర్లు అయినరు, దేశానికి అధ్యక్షులు, ప్రధానమంత్రులు అయినరు, ముఖ్యమంత్రులు అయినరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని. ప్రైవేట్ స్కూల్లోనే చదువుకున్నారు అప్పుడు. దయచేసి ఆడపిల్లల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని రిఫ్లెక్షన్ టీం మొత్తం
మా అన్ని ఛానళ్ళ తరఫున నేను ప్రేక్షకులను వేడుకుంటున్నా, దయచేసి ఆడపిల్లల్లో వాళ్ళు మీ దృష్టిలో కనుసైగల్లో వాళ్ళని ఉండే విధంగా చూడండి. ఏమంటారు ప్రేక్షకులారా? వీడు చేసిన లవ్ జిహాద్ లాగే చేసినటువంటి అయాజ్ అలియాస్ తన్వీర్ చేసినటువంటిది పని, దీన్ని ఖండించుకుంటూ మీరు కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.